మాతృక టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు దొమ్మటి ప్రవీణ్ కుమార్. మాతృక టీవీ తరపున మన చందన్ గారు ద్రవిడ సంస్కృతి ఫ్రెండ్షిప్ డే గురించి వచ్చారు. అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి చందన్ గారు, అతను ద్రవిడ మూమెంట్ ఏంటిది, వాటి యొక్క లక్షణము, వాటి యొక్క మోటో, వాటి యొక్క గోల్ ఏందని మన ముందు తెలియపరచడానికి వచ్చాడు అతనికి. సో ఆ చందన్ చాలా కష్టపడి బెంగళూరు నుంచి, మైసూరు నుంచి అతను మన వరంగల్కి వచ్చారు. సో ఈ సందర్భంగా ద్రవిడ మూమెంట్ యొక్క లక్షణాలు, వాటి యొక్క లక్ష్యం ఏంటిదో అతను వివరించడానికి వచ్చారు. ముందు అతను పరిచయం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా మీరు ఎంతో దూరం నుంచి, అంటే యూ కమింగ్ ఫార్ అవే ఫ్రమ్ బెంగళూరు టు వరంగల్. యాక్చువల్లీ యు ఆర్ బేసికల్లీ బేస్డ్ ఎట్ మైసూర్, and you came from, you are conducting that a great meeting, and that is Dravida Friendship Day at this month 27th and 28th in the Kuppam. So first of all, I request please introduce yourself. My name is Chandan. I am from Mysore. We born and brought up there only. I am doing a work in Bangalore only. We are some film industry. But అప్పుడప్పుడు ద్రావిడ సిటీ మూమెంట్లో జాగృతగా పని చేయపోతుంది. ఇఫ్ ఎనీ మిస్టేక్ ఇన్ తెలుగు ప్లీజ్ ఫర్గాటన్ సార్. బెంగళూరులో మైసూర్లో పుట్టాడు. అతను ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు. కొన్ని సినిమాలు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అతను ఒక సినిమాకు ఒక ఫిలిం తీయాలని ఉన్నాడు. సో ఎట్ ది సేమ్ టైం ఈయన ద్రవిడ్ మూమెంట్లో కూడా పనిచేస్తున్నాడు. ఆ విధంగా వరంగల్కి వచ్చాడు. ఓకే చందన్ గారు, ఐ లాస్క్ వాట్ ఈస్ ఎ ద్రవిడ మూమెంట్, వెన్ ఇట్ స్టార్టెడ్? Dravida movement in Bangalore, when it started, what is the motto? South Indian state before independence also it started. Famous name was Periyar, no? That time also it started before independence. But in there, know how the Dravida movement was going on, and they kept Dravida movement, Dravida Cheluli movement, and they know how it will work, how it will not work. That's why the Tamil Nadu peoples was great, I think, in southern state. After Karnataka, they don't helpful for Dravida movement. The Periyar also, తెలుగులో కొన్ని మాటలు ఇతను చెప్పింది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ద్రవిడ మూమెంట్ అనేది మనం బిఫోర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం రాకముందే తమిళనాడులో, సౌత్ ఇండియాలో మొదలైంది. ఈ పెరియార్ వల్ల ఇంకా ఇది మంచి ఫేమస్ అయింది. ఈ ద్రవిడ మూమెంట్ అనేది మన సౌత్ ఇండియా మొదటి నుంచి ఉంది అని చెప్తున్నాడు. హౌ మెనీ స్టేట్స్ ఇన్ సౌత్ ఇండియా ఇన్ ద్రవిడ మూమెంట్? Majorly we focus Tamil Nadu, Telangana, Andhra Pradesh and Kerala. Nowadays Karnataka also very furiously is going on Dravida city movement, because we are accept sir, must and should we accept Dravida city movement, because day by day North Indian state Sanskrit Hindi imposed here, and the people was coming from there. They should speak Karnataka Dravida southern state language, but they are not speak. Through that people Hindi the North Indian government imposed Hindi here southern state. సో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందు కూడా ఇది ద్రవిడ మూమెంట్ ఉంది. ఎస్పెషల్లీ కర్ణాటకలో హిందీ పీపుల్ వచ్చి దే ఆర్ ఫోర్స్ టు టాక్ హిందీ, అంటే వాళ్ళు చాలా బలవంతంగా హిందీ మాట్లాడాలని ఫోర్స్ చేస్తున్నారు. సో దానివల్ల ఈ సౌత్ ఇండియన్ మూమెంట్ అనేది ద్రవిడను, అంటే ద్రవిడ లాంగ్వేజెస్ అని కనుమరుగవుతుందని, ఈ ద్రవిడ సంస్కృతి అనేది పోతుందని ఇతని యొక్క ఉద్దేశం. సో నౌ కర్ణాటకలో చాలా స్ట్రాంగ్గా ఉవ్వెత్తున ఈ ద్రవిడ మూమెంట్ జరుగుతుందని ఇతను చెప్తున్నాడు. చందన్ సార్, వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ వాట్ ఈస్ ఎ ద్రవిడ అండ్ ఆర్య? వాట్ ఈస్ ఎ మూమెంట్? హూ ఈజ్ అగెనిస్ట్ ఆఫ్ ద ద్రవిడ మూమెంట్? Arya movement is different from Dravida movement, sir, because Aryans was impose everything, culture, they demolish all those things, cultures, Indians culture. Indians means Dravida, demolish cultures, languages. They only focus on Sanskrit. They impose Sanskrit and Hindi everywhere in India. Their agenda is completely is they sure that Hindi is a national language. Nowadays Sanskrit, some other celebrities, Bollywood celebrities said that Hindi, Sanskrit is a national language. They impose, they practically they tell them to Sanskrit is a. Are you sure that the Hindi is not a Indian language? No sir. In constitution also they tell the
they didn't tell any single word also. Hindi is not a national language. ఈ చందన్ సార్ చెప్తున్నాడు ఏంటంటే ఎప్పుడైనా ఆరియన్స్ వచ్చి ఈ హిందీ అనే ఒక భాషను తీసుకొచ్చి ఈ ద్రవిడ కల్చర్ని ద్రవిడ భాషను ధ్వంసం చేస్తున్న అతను చెప్తున్నాడు. ఇతను నిఖచ్చితంగా ఒక చెప్తుండంటే హిందీ అనేది ఇండియన్ లాంగ్వేజ్ కాదని, కేవలం ద్రవిడ లాంగ్వేజెస్ మాత్రమే ఇండియన్ లాంగ్వేజ్ అని ఖచ్చితంగా చెప్తున్నాడు. సో ఈ యొక్క ద్రవిడ సంస్కృతిని కాపాడుకోవడానికి ఈ ఆర్య సంస్కృతికి వ్యతిరేకంగా ఇతని పోరాటాలు ద్రవిడ మీద జరుగుతుందని అతను ఉద్దేశంగా చెప్తున్నాడు. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ద్రవిడ లాంగ్వేజెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? Sir, so far almost it should be all 4 languages there, no? Southern state 5,000 years back, sir. The historical 5,000 years back, sir. Hindi is just 300 years old, sir. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్రేక్షకులు గమనించాలి. హిందీ లాంగ్వేజ్ జస్ట్ 300 సంవత్సరాల కింద మాత్రమే. అదే ద్రవిడ లాంగ్వేజెస్ మాత్రము ఇండియా సొంత లాంగ్వేజ్, ఇండియన్స్ ఓన్ లాంగ్వేజ్. అంటే ఈ ద్రవిడ లాంగ్వేజెస్ అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లాంగ్వేజెస్ మోర్ దెన్ అంటే 5,000 సంవత్సరాల క్రితమే మన ఈ లాంగ్వేజ్ ఇక్కడ ఉన్నాయి. అంటే ద్రవిడ లాంగ్వేజెస్ మాత్రమే ఇండియన్ లాంగ్వేజెస్, అంటే ద్రవిడ లాంగ్వేజెస్ ఓన్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ అతను ఖచ్చితంగా చెప్తున్నాడు. సో హిందీ అనేది పరభాష అని మాత్రము ఇతను ఈ ద్రవిడ మూమెంట్లో మొదటిసారిగా అతను ప్రజలకు చెప్తున్నాడు. సో వాట్ ఈజ్ మోటో హౌ యు ఆర్ కండక్టింగ్ అంటే వాట్ ఈజ్ యువర్ గోల్ ఆఫ్ దిస్ ద్రవిడ ఫ్రెండ్షిప్ డే? Sir, firstly, we southern state languages people know we should strengthen our team, and then we were voice over against the Indian Union government. Otherwise, we will not solve single problems also. Firstly, we should strengthen our groups and teams as from southern state. We will voice over. Otherwise, no changes is going on in southern state. ముందు అంటే ఈ యొక్క సౌత్ ఇండియన్ ద్రవిడ ఫ్రెండ్షిప్ డే గురించి ఇతను మూమెంట్ చేయడానికి స్ట్రెంత్ అంటే బలోపేతం చేయడానికి అతను వచ్చాడు. దాని వెనుక లక్ష్యం ఒకటి, ఈ ద్రవిడ యొక్క సంస్కృతి ఇక్కడి ప్రజలకు తెలియజేయాలని, ఈ ద్రవిడ యొక్క మూమెంట్ ఎంతమందికి అర్థమవుతుందో అని అంత సేమ్ అంటే లైక్ మైండెడ్ పీపుల్ని కలుసుకొని ఆ యొక్క ద్రవిడ ఫ్రెండ్షిప్ డేని సక్సెస్ఫుల్ చేయడానికి ఈ వరంగల్కి వచ్చాడు. సో ఈ ద్రవిడ మూమెంట్ యొక్క ద్రవిడ ఫ్రెండ్షిప్ డే కుప్పంలో జరగబోయే ఈ నెల 27-28 తారీఖు రోజు సక్సెస్ చేయడానికి. ఎందుకంటే అతని లక్ష్యం ఏంటి అంటే ఈ యూనియన్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలు సంస్కృతిని ధ్వంసం ఎలా చేస్తుంది, అసలు ఈ ద్రవిడలకును ఆర్యులకు జరిగే యుద్ధం ఏంటిదని కూడా అతను చెప్పబోతున్నాడు. ఈ ద్రవిడ ఫ్రెండ్షిప్ డేలో ఇలాంటి అన్ని చర్చకు వస్తాయి. అంటే వాట్ ఈస్ ది డిస్క్రిమినేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద్రవిడ స్టేట్స్? మీరు చెప్తున్నారు కదండి గవర్నమెంట్ అని చెప్తున్నారు, యూనియన్ గవర్నమెంట్, అండ్ యూ జస్ట్ టెల్ దట్ నో ద యూనియన్ గవర్నమెంట్ అగెన్స్ట్ ది ద్రవిడ స్టేట్స్. అంటే వాట్ ఈస్ ఎ డిస్క్రిమినేషన్, వాట్ ఈస్ ఇంపోజింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ది ద్రవిడ మూమెంట్, ద్రవిడ స్టేట్స్, అండ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్. Sir, they impose everywhere in southern state. Already they destroyed northern states languages. Hindi only survival, Hindi only ultimate, the goal is Hindi ultimate. You can't see northern state languages the same way they trying from after before independence also, but in the Tamil Nadu people 1962 one language agitation was going in Tamil Nadu. After that thousands of people was dead for language in the language barriers. అంటే ఈ హిందీ లాంగ్వేజ్ అని వచ్చి హిందీ భాషను వచ్చి ద్రవిడ సంస్కృతిని మొత్తం ధ్వంసం చేస్తున్నది. ఇది ఒక్కటే కాదు, మొత్తం ఈ ద్రవిడ సంస్కృతిని ధ్వంసం చేస్తున్నదని ఇతను చెప్తున్నాడు. దానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము సపోర్ట్ చేస్తున్నది. అసలు కేంద్ర ప్రభుత్వం లక్ష్యం కూడా ఈ ద్రవిడ సంస్కృతిని నాశనం చేయడానికే. కేవలం హిందీ సంస్కృతి అంటే ఆర్యన్ సంస్కృతి తీసుకొచ్చి ఈ ద్రవిడ స్టేట్ని, ఈ ద్రవిడ రాష్ట్రాల సంస్కృతిని ధ్వంసం చేసి ఆ యొక్క హిందీ లాంగ్వేజ్నే ఇక్కడ బలవంతంగా ఈ ద్రవిడ ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తున్నది. దాని గురించి కూడా అతను ఈ యొక్క అంశాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని తాపత్రయపడుతున్నాడు. హూ ఇస్ ద బిహైండ్ ఆఫ్ దిస్ థాట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్? అంటే only one goal is there, one organization is there, sir. Openly talk RSS behind this all the problems. You want to the behind of all this problem only RSS is there, sir.
అంటే యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ You can take any problem, sir. Behind RSS is there, sir. They thought that if any problems going on in southern state, they will easily impose their thoughts. అంటే ఈస్ వెరీ లక్ష్యంగా ఒకటి చెప్తున్నాడు. అంటే బిహైండ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ఎస్ఎస్ ఇస్ దేర్. అంటే ప్రతి ఒక్క ఇండియన్ సమస్యలకు భారతదేశ ప్రతి సమస్య కూడా ఇక్కడున్న ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్వయం సేవక్ అనేది మూల కారణమవుతుంది. అది మతాన్ని ముందు తీసుకొస్తున్నది, ఆ ఉన్మాదాన్ని తీసుకొస్తున్నది. అందువల్ల ఈ ద్రవిడ సంస్కృతి నాశనం అవుతుంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న రాష్ట్రాల ప్రజలకు ఉంటుందని అతను చెప్తున్నాడు. అంటే హౌ యు ఆర్ కండక్టింగ్ దిస్ ద్రవిడ ఫ్రెండ్షిప్ డే ఇన్ కుప్పం, విచ్ స్టేట్ విల్ కమ్, ది ఫేమస్ పీపుల్, ది స్పీకర్స్ ఇన్ ద్రవిడస్ పీపుల్, హౌ యు ఆర్ గోయింగ్ టు, వాట్ ఈస్ యువర్ అరేంజ్మెంట్స్ ఆఫ్? Sir, all 5 states they are agreed to come and celebrate a friendship day in on the Kuppam nearby Dravida University. 27, 28. All the almost some MLA MPs and union territory politics also they come with togetherly celebrate Dravida Friendship Day. Except RSS or BJP? They are not come, sir. Okay, now I am asking that. If not come, No, you are inviting except RSS, BJP, and rather than any other of we are deadly against RSS and BJP people, sir. 5 స్టేట్లు అంటే ఈ యొక్క దక్షిణ భారత అన్ని స్టేట్ల ప్రజలు, యువకులు, స్టూడెంట్స్ అందరూ అక్కడికి వస్తున్నారు. ఇది చాలా గ్రాండ్ సక్సెస్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ కూడా వాళ్ళు వస్తున్నారు. అంటే హూ ఇస్ ద సపోర్ట్ ఆఫ్, అంటే ఎవరైతే ఈ యొక్క ద్రవిడ మూమెంట్ను సపోర్ట్ చేస్తున్నారో ఈ రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు అని అతను భావిస్తున్నాడు. అంటే హౌ మెనీ యూనివర్సిటీ యువర్ ఇన్వైటెడ్ అండ్ దిస్ స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీనా, అండ్ డూ యూ ఇన్వైట్ ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ అంబేద్కరిస్ట్? Sir, all these union southern state we are all covers all the university almost in Kerala, Tamil Nadu, Andhra Pradesh, Telangana and union territory Puducherry also we invite. Almost we cover 15 to 20 university. ఇతను ఏం చెప్తున్నాడంటే, చందన్ గారు చెప్తున్నట్టు ఆల్మోస్ట్ ఈవెన్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ కూడా అక్కడ నుంచి వాళ్ళు యూనివర్సిటీగా పిలుస్తున్నారు. దాదాపు ఈ తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉన్న యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీ అతను ఇన్వైట్ చేస్తున్నాడు. సో పుదుచ్చేరి కూడా అక్కడ వాళ్ళందరూ ఇన్వైట్ చేసి ఆ ప్రోగ్రామ్ను అంటే ద్రవిడ ఫ్రెండ్షిప్ డేని సక్సెస్ఫుల్గా చేయడానికి అతను తాపత్రయపడుతున్న ఆ ప్రయత్నంలో వరంగల్కి వచ్చాడు. అతను ఇక్కడున్న యూనివర్సిటీ ప్రజలందరూ, స్టూడెంట్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. సో అది అతని ద్వారా నేను కూడా యూనివర్సిటీలందరికీ ఆహ్వానం పలుకుతున్నాను బిహైండ్ ఆఫ్ దిస్ చందన్ సార్. వాట్ ఈస్ యువర్ గోల్? యూ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ఫుల్ సక్సెస్ ఇన్ దేర్ కుప్ప యూనివర్సిటీ? Only one night it's not changed, but our work is very furiously, very authentically. We going on, not stupidly. We are going very smoothly. But we can one day. In success is not a one day. One day, success is not to come. No, I am asking this, sir. Do you the Dravida Friendship Day only? And how many people you are expecting? And all of this. This year we are organized Dravida Friendship Day 4 years ago. First year only 50 to 100 people came. Second year more than 200 people. Third year almost 250 300 people. This time we will expect 500 to 700 people. మొదటి 4 సంవత్సరాల కింద ఈ ద్రవిడ ఫ్రెండ్షిప్ డే కుప్ప యూనివర్సిటీలో కండక్ట్ చేసినప్పుడు కేవలం 150 మంది 100 మంది వచ్చారు. ఆ తర్వాత కండక్ట్ చేసినప్పుడు 200 300. ఈసారి మాత్రం తప్పనిసరి చందన్ సార్ చెప్పింది ఏంటంటే మోర్ దెన్ దాదాపు 1000 మందిగా క్యాండిడేట్స్, డెలిగేట్స్ని అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఆ తప్పనిసరి ఆ ద్రవిడ మూమెంట్ ఒక లక్ష్యం నెరవేరాలని, ఆ ద్రవిడ సంస్కృతి ఈ 5 రాష్ట్రాల్లో నిలదొక్కుకోవాలని, గతించిపోయిన ద్రవిడ సంస్కృతి మళ్ళీ పునరావృతం కావాలని, ఈ ఆర్య స్మృతిని వ్యతిరేకించి వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని ఈ దేశ ప్రజలకు, ఈరోజు దేశ ప్రజలకు కోరుకుంది ద్రవిడ సంస్కృతి మాత్రమే ఈ దేశ ప్రజలకు అవసరమైందని అతను భావిస్తున్నాడు. సో ఇది తప్పనిసరిగా ద్రవిడ ఫ్రెండ్షిప్ డే సక్సెస్ఫుల్ కావాలని కోరుతున్నాం సార్.